అన్నా ఆటో కావాలి. ఏడికి పోవాలి? అరే చుమ్ము నువ్వు ఆరా, ఎంత పక్క అయినావేమ్రా? జిమ్ కోతున్నా ఏం? ఈ గిట్టపోయిందిరా? లేదు, దేవుని మొక్కిన బక్కకు కావాలి. దేవుని మొక్కినావా? దేవుని మొక్కితే బక్క అవుతారంటే ఈ జిమ్ములు రన్నింగ్లు డైట్లు ఎందుకురా? అవును, ఇంతకు ఏం మొక్కినవురా? షిరిడీకి పాదయాత్ర చేస్తాను, మొక్కినా చేసినా అయినా. షిరిడీకి పాదయాత్ర చేస్తే నువ్వేంద్రా, ఎవడైనా బక్క అవుతాడు. ఇంకా నయం కాశీకోలేవు, పోయి నుంచి అటు నుంచి అటే కష్టాలగడ్డ పోయేటోని. నేనేమో మన ఇంటికాడ పోచమ్మ గుళ్ళో మొక్కినావు అనుకున్నా. అదంతా పోనీ అని నీకేం కావాలో చెప్పు, నువ్వు ఎందుకు వచ్చినా చెప్పు. షిరిడీకి పోయి బక్క కాకుండా భక్తుని పోయి వచ్చినట్టు మొత్తం లుక్కే చేంజ్ చేసినావు. ఆ షిరిడీ సాయిబాబా శక్తి అలాంటిది. ఎన్ని బాధలు టెన్షన్లు ఉన్నా ఎంతటి మనిషినైనా మార్చే శక్తి ఆ షిరిడీ సాయిబాబా. నువ్వు మారుడు కాదు, నీ మాటలు బి మారినాయి, ముందున్నట్టు అస్సలు లేవు. నువ్వు మారినావు, నీ ఆటో మారింది. ఏంది సంగతి? పిల్ల పెళ్లి చేసుకున్నానా ఏం? అదంతా కాదు కానీ నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. ఒకరిని తీసుకుపోవాలి. పిల్లనైతే యాదగిరిగుట్ట, తల్లినైతే కాశీ. యాదగిరిగుట్ట అయితే 10,000, కాశీ అయితే 50,000. ఫుడ్, బెడ్, ఆటో అన్నీ నావి. ఆటోలో స్నానం తీసుకుంటేనే ఎక్కాలి, లేకపోతే ఎక్కొద్దు. ఇంకా కాళ్ళకి చెప్పులు బి వేసుకోవద్దు. అట్లా అయితే వస్తా, లేకపోతే లేదు. అరే నేను మా డాడీని హాస్పిటల్ తీసుకోమని అడుగుదాం అనుకున్నా. గుళ్ళ మంత్రాలు అయినట్టు అట్లా చదువుతున్నావు. నేను మొత్తం చెప్పలేను, షురూ చేసినావు. ఎంతమంది తీసుకున్నారో నీ ఆటోలా? అవును, పిల్లనైతే యాదగిరిగుట్ట, తల్లిని కాశీ కానీ ఎందుకను? పిల్లనైతే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావచ్చు, కానీ తల్లిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడం. ఎందుకంటే తల్లి అన్ని చూసి ఉంటుంది కాబట్టి పెద్ద చూసేది ఏముండదు. సస్తే సావక్కనే చేయొచ్చని. అదే పిల్లని అనుకో అట్లా వేయలేం, చూసేది చేసేది మస్తు ఉంటుంది. అయినా నువ్వు చెప్పలేవు మీ డాడీనని. ఒకరినంటే నేను పిల్లనన్నా తల్లినన్నా లేపుకోవాలేమో అనుకున్నా. నువ్వు గ్యాప్ ఇస్తే కాడా నేను చెప్పనీకి. సరే, హాస్పిటల్ పోవాలంటే ఆటోలు ఎక్కి అందరు స్నానం చేసుకోవాలి. అట్లా అయితే వస్తా, లేకపోతే రాను. అరే ఇంతకు నువ్వు ఆటో నడిపిద్దామని అనుకుంటున్నావు లేదా? ఎవరైనా గిరాక్ రావాలని చూస్తారు కానీ నువ్వేంద్ర వచ్చిన గిరాకం కూడా కొట్టుకుంటున్నావు. నాకు దేవుడు ఉన్నాడు, గిరాక్ ఎట్లన్నా వస్తుంది. అరే నీళ్ళంటలో దిక్కెళ్ళారా, దేశం మొత్తం నాశనం అవుతుంది. కష్టం చేసుకోర్రా అంటే దేవుడు ఉంటాడు, దేవుడు చూస్తాడు అని దేవుని మీద ఆధారపడి ఉంటారు. అరే దేవుడు చూసుకున్నాడు కాదురా, డైలీ పొద్దుగాల లేచి దేవుని ఫోటో ముంగట ఒక అగరబత్తి ముట్టించి అన్ని దేవుడే చూసుకుంటాడు. అంటే నేను బి రేపటి అదే పని చేసిగా. అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం చేసే పనే మన దైవం అని నమ్మాలి. నీ ఆటోలు ఎక్కడికి వచ్చే మనుషుల రూపంలోనే వస్తారు రా దేవుడు. నేను ఇంత చెప్పినా నేను అట్లనే ఉంటా, నేను అట్లనే చేస్తా అంటే నీ ఇష్టం. ఇక నాకైతే నీ ఆటో పోదు, నేను పోతున్నా. హాస్పిటల్కి లేట్ అవుతుంది. నేను బి నువ్వు రామన్న రానుపో. నాకు తెలుసురా నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అని. పోరా, నీలాంటి వాళ్ళని నేను బి మస్తు చూసినా. నాకు తెలియదా నీ మాటల మంత్రికుడు రాను. ఓం అంటే భీమ్ అంటే. చీని అమ్మ, అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా కదా నీకు చెప్పి. గుళ్ళకాడ జాతకాలని చెప్పి పోరా, నీ అవతారానికి నువ్వు మాట్లాడే మాటలకి కరెక్ట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ అదే ఇద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? అయిపోయింది నీ బతుకు బస్ స్టాండే. పాదయాత్రలు అన్ని బాడీతో పాటు నీ మైండ్ కూడా పోయింది. మొన్నటిదాకా శ్రీనివాస్ అగోర్ వచ్చింది, ఇప్పుడు నువ్వుగా. ఆమెనేమో శ్రీనివాస్ అగోర్ అయింది, నువ్వు శ్రీనివాస్ అగోరగా. ఇక సరే నేను పోతున్నా, లేట్ అయింది హాస్పిటల్కి. మంచిది పో. అనవసరంగా వచ్చినా నీ దగ్గరికి.
అన్నా జర ఆడదాకా లిఫ్ట్ ఏడిపోతున్నావు తమ్మి? ఈడికేనా బ్రిడ్జ్ కాడ దాకా పొద్దున్న లేవగానే అట్లనే వచ్చినట్టు అంత అర్జెంట్ పని ఏముంటామి నీకు? స్కూల్కి పోయి పోలేనట్టును. ఆడ శ్రీనివాస గారు వచ్చిందంటన్నా జున్నికో పోతున్నా. అవునా? అవునన్నా జర దింపనా ఆడదాకా. స్కూల్కి పోకుండా శ్రీనివాస్ అగోరిని జున్నికి పోతావు. నీ పని చేసి ఆగు. శ్రీనివాస్ అగోరి కాదు, శ్రీనివాస్ అగోర దగ్గరకు పంపిస్తాను నేను. అన్నా 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 నేను ఇట్లా పోతలే కానీ నువ్వు ఇట్లా చక్కగా ఆడ ఒక ఆట ఉంటుంది, ఆడుకో. సరే అన్నా. సరే రైట్ మళ్ళా. అరిష్టం కాలు తీరా మూర్ఖుడా. అరే అన్నా నువ్వా అన్నా? నీ అమ్మ మొత్తం మనిషివే మారిపోయినావేందన్నా నువ్వు? అరే రే ఇంత బక్క అయినావేమన్నా? ఏసీ ఆట నడిపించినప్పుడు ఏమో ఎద్దులు ఎక్కున్నావు, ఇప్పుడేమన్నా మేకలాకైనావు. ఆ బొట్లేంది, ఆ దండలేంది, చేతికి ఉంగరాలేంది, ఏసీ ఆటో అని పైన తట్టు కప్పుతుండే. ఏసీ ఏదైనా అంటే తట్టు మీద నిలిపో ఏసీ అని అంటుండే. ఇప్పుడు ఆ తట్టు కాదు కదా, మొత్తం ఆటోనే మార్చేసినావు. నువ్వు బీ మారినావు. ఏంది సంగతి? పిల్ల పెళ్లి చేసుకుని అన్నదా ఏంది? నేను ఆ దేవుని యొక్క భక్తిని రా మూర్ఖుడా. అబ్బా, అఖండ సినిమాలేమో శ్రీకాంత్, ఇంద్రా సినిమాలనేమో బ్రహ్మానందం, అఖండలనేమో మర్యాద, ఇంద్రాలనేమో మూర్ఖుడా. అన్ని మాటలు బాగానే నేర్చుకున్నావు అన్నా. నువ్వు ఇంత పుట్టేటప్పుడేమన్నా చెట్ల కింద పుట్టినావు అన్నా? ఎందుకు? చెట్లు కాలాన్ని బట్టి ఎట్లా మారుతాయో నువ్వు బి అంతే సేమ్. ఎండాకాలంలోనేమో ఏసీ ఆటో అను, ఇప్పుడు ఆటో ఎక్కడికి పోతే అరిష్టం మూర్ఖుడా అని అంటున్నావు. అప్పుడు ఏసీ ఉన్న ఆటోలా ఇప్పుడు దేవుని ఫోటోలు ఉన్నాయి. అప్పుడేమో బుద్ధిమంతుని, ఇప్పుడు భక్తును అయిను. అప్పుడు ఎండాకాలం, ఇప్పుడు వానాకాలం. కాలాన్ని బట్టి చెట్లు ఎట్లా మారుతాయో నువ్వు బి అంతే అన్న సేమ్. అట్లా అడిగినా చెట్ల కింద మనం పుట్టినావా? నువ్వు ఆటో నడుపుడు కాదన్నా, పండ్లు అమ్ముకో, మస్తు సెట్ అవుతుంది నీకు. ఎందుకు? ఎందుకంటే కాలాన్ని బట్టి పండ్లు ఎట్లా చేంజ్ అవుతాయో నువ్వు బి అంతే చేంజ్ కావచ్చు. ఎండాకాలం వస్తే మామిడికాయలు, వానాకాలం వస్తే మక్క బుట్ట, చలికాలం వస్తే జామకాయలు, అట్లా దాంట్లతో పాటు నువ్వు బి మారచ్చు. అప్పుడు నీకు అట్లీస్ట్ పండ్లకిచ్చే వాల్యూ అని ఇస్తారు. ఇట్లనే ఆటో నడుపుతున్నావు అనుకో, నేను ఫేమస్ చేస్తారు. ఇక శ్రీనివాస్ అగోరి పోయి శ్రీనివాస్ అగోరా అని. ఏం రా, నువ్వు స్కూల్కి పోకుండా ఊర్ల మీద పంచాయతీలకు తిరుగుతున్నావా? ఎందుకు? ఆ ఊర్ల మీద ఆడోళ్ళు కొట్లాడినప్పుడు వదులుతారు చూడు, సేమ్ అట్టనే వదులుతున్నావు. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు, ఒకటే తగిలినావు. అంగట్లో ఆకుకూరలు అమ్మనికైనా కూడా మంచి పని చేస్తావు. సండే అదే పని చేస్తానా నేను? సండే స్కూల్ ఉండదుగా, ఏం చేసి ఇంటికాడ. నీతో నేను మాట్లాడలేను రా బాబు, నేను రాను. కానీ నువ్వు ఏడికి పోవాలో పో. నా ఆటోలో కూర్చోవాలంటే స్నానం చేసుకోవాలి, ఇంకా చెప్పులు లేకుండా ఎక్కాలి. నువ్వేమో బుడదల వల్ల అన్న పంది లేక బొంతలకి అట్టనే లేచి వచ్చినావు. నా ఆటోని మొత్తం నాశనం చేసినావు. అచ్చా అవునా? ఇంకేమైనా ఉన్నాయా? నువ్వు పని చేయనా? గుళ్ళక్కడ వాచ్మెన్ లెక్క పని చేయి. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఆడ పనికొస్తాయి. అరే ఎందుకురా నాకు ఇట్లా కలిగినావు? అసలు నేను నిన్ను మళ్ళీ లైఫ్లో కలుస్తా అనుకోలే, కానీ ఏం చేసాం ఇగో ఇట్లా కలిసిన. కానీ నేను నిన్ను కలుసుడు అదృష్టంగా భావిస్తున్నానా? అదృష్టంగానా? ఎందుకురా? ఆటో మీద తట్టు కప్పి దాన్ని వేసి అని అంటావు. సరే అని చెప్పి ఆటో ఎక్కినాక చల్లగా ఉంటుంది అనుకున్నా. ఏమైందన్నా చల్లగలేదంటే ఆ తట్టు మీద నీళ్ళు వచ్చి ఇప్పుడు చల్లగా ఉంటుంది చూడంటావు. ఆటోలనేమో వేడిగా ఉందో దిక్కి ఎండకి, నువ్వేమో రాజకీయాలలో మాట్లాడే మాటలు చెప్పి నన్ను టార్చర్ పెట్టినావు అన్న. అందుకే నేను నీకు ఇప్పుడు టార్చర్ చూపెడుతున్నా. వామ్మో, నువ్వు నా ఆటో ఎక్కాల్సిన అవసరం లేదు నాయన, నీకు దండం. నేను పోతున్నీగా. నేను ఇన్నో ఉంటే నీ మాటలకు డైరెక్ట్గా కాస్టల గడ్డకే పోతా. నేను ఒక నాగం చేస్తా అంటే నువ్వు నా నాగం చేస్తున్నావేమరా? నేను నిన్ను అప్పుడు ఎందుకు కలిసినానే ఏమోరా నాయన. అన్నా ఏడుకోతున్నావు నాగానా? నేను బి వస్తా. వద్దు నాయన, నాకు మళ్ళీ లైఫ్లో కనిపి. అన్నా ఆగనా? అన్నా అన్నా అట్లుంటుంది మళ్ళీ శివ అంటే, భక్తుడు అంటే భక్తుడు. అన్నా నువ్వు నేను మళ్ళీ కలుస్తాం, గుర్తుపెట్టుకో పక్క. ఎండాకాలం వానాకాలం అయిపోయి నెక్స్ట్ చలికాలమే. ఇంకో కొత్త కాన్సెప్ట్ తొందరరా.